ముందుగా పొదుపు. రమేష్, కృష్ణ, లక్ష్మి ముగ్గురు మంచి స్నేహితులు. ప్రతి నెలా జీతం వచ్చిన రోజు వారికి చాలా సంతోషంగా ఉంటుంది. జీతం రాగానే రమేష్ కొత్త బట్టలు, రుచికరమైన ఆహారం కొనుక్కున్నాడు. కృష్ణ కూడా కొత్త బొమ్మలు, స్నేహితులతో బయట గడిపాడు. కాని లక్ష్మి మాత్రం జీతం రాగానే మొదట కొంత డబ్బును తన పొదుపు పెట్టెలో వేసింది. ఖర్చు చేయడానికి ముందే పొదుపు అని ఆమె నమ్మింది. కొద్ది రోజుల తర్వాత రమేష్ సైకిల్ టైర్ పంక్చర్ అయ్యింది. రిపేర్ చేయటానికి డబ్బులు లేక అతను బాధపడ్డాడు. అదే సమయంలో కృష్ణకు తన స్నేహితులతో కలిసి ఒక విహారయాత్రకు వెళ్లాలని అనిపించింది. కాని అతని దగ్గర సరిపడా డబ్బు లేదు. లక్ష్మి మాత్రం తన పొదుపుతో ఒక కొత్త పుస్తకాల సెట్ను కొనుక్కుంది. ఆమె చాలా సంతోషంగా ఉంది. రమేష్ కృష్ణ లక్ష్మిని చూసి ఆశ్చర్యపోయారు. నువ్వు ఎలా అన్నీ కొనుక్కోగలుగుతున్నావు అని రమేష్ అడిగాడు. లక్ష్మి నవ్వి, నేను ముందుగా పొదుపు చేస్తాను. ఖర్చు చేయడానికి ముందే నా జీతంలో కొంత భాగాన్ని పక్కన పెడతాను. అందుకే నాకు అవసరమైనప్పుడు డబ్బు ఉంటుంది అని వివరించింది. రమేష్, కృష్ణ, లక్ష్మి మాటలు విని ఆలోచించారు. అవును, ఇది మంచి ఆలోచన అని కృష్ణ అన్నాడు. అప్పటినుండి రమేష్, కృష్ణ కూడా ప్రతి నెల జీతం రాగానే ముందుగా పొదుపు చేయడం మొదలుపెట్టారు. వారి జీవితాలు మరింత సురక్షితంగా, సంతోషంగా మారాయి.